పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు పాటే తోడుగా పయనించే బాటగా వినిపించే గళాలు వీక్షించే హృదయాలు గగరి మమ గమ సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయాలు నమస్తే బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చిన్నారులు కాదు వీళ్ళు చిచ్చర పిడుగులు, మసక చీకటి రేయిలో మతాబుల వెలుగులు, అందమైన స్వరాలు అలుపెరుగని గళాలు, ఇవన్నీ కలిస్తే బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ముగ్గురు జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ డివి మోహన్ కృష్ణ గారు, ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు అండ్ ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ గారు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ ఉండవు, కానీ ఈ ఎపిసోడ్ లో డేంజర్ జోన్ ఉంటుంది. డేంజర్ జోన్ అంటే మీరు కొన్ని పాయింట్స్ తక్కువగా సంపాదించుకున్నట్టయితే కనుక ఒక జోన్లోకి వెళ్ళబడతారు. ఆ జోన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం డేంజర్ జోన్లో ఉంటే ఎలిమినేషన్కి గురి కావాల్సి ఉంటుంది. సో చక్కగా మీ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. మరి మీ పర్ఫార్మెన్సెస్ కంటే ముందు ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మోహన్ కృష్ణ గారిని కోరుతున్నాను. ఆడవే హంసగమనా ఆడవే హంసగమనా నటన మాడవే ఇందువదనా మానస లాలస మధురస నటనా మానస లాలస మధురస నటనా నరనారాయణ నవరస ఘటనా ఆడవే ఆడవే హంసగమనా. నృత్యము కదలాడు సాహిత్యము ధీం మాదిరి ధీం ధీం ననన ధీం తక్కొంతరి తా 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 నాట్యము కనిపించు సంగీతము పనిసరి పా పగ గస పగ నృత్యము కదలాడు సాహిత్యము నాట్యము కనిపించు సంగీతము అనుభవాన రసవేదము అననుభూత కలనాదము. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో తిరుపతి నుంచి మొట్టమొదటి పార్టిసిపెంట్ మన ముందుకు వస్తోంది. ఈ చిచ్చర పిడుగు పేరు చంద్రరేఖ. చంద్రరేఖ, మాట్లాడమంటే పద్యాలు పాడతావు కదా, నీ స్పెషాలిటీ కదా. ఏ క్లాస్ చదువుతున్నావు? అది కూడా పద్యంలో చెప్తావా? అది పద్యంలో చెప్పలేము. అది చెప్పలేవు. కొంత పెద్ద అయిన తర్వాత అనంత్ శ్రీరామ్ గారి లాగా అప్పుడు పద్యాలు రాద్దు గాను, ఓకేనా? ఓకే. సరే, ఈ రోజు ఏం పాట పాడతావు? గోదావరిలో రామచక్కని సీతకి పాడతాను. బాగా పాడు, ఓకే? చక్కగా. గగన కనవి చెలన తరణి జా శ్రీరామన
తల్లి పాట ఎవరు నేర్పించారు నీకు? సిడి ప్లేయర్లో విన్నాను. అవునా, చాలా చక్కగా పాడావు. మరి తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. మీ పాప ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? హ్యాపీగా ఉంది మేడం. మీ పాపకి ఎలాంటి భవిష్యత్తు ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ఏమో తిరుపతి దేవస్థానంలో సింగర్గా ఉంటే చాలు. నీ మొదటి ఎపిసోడ్లో కూడా రాముడి మీదే పాట పాడావు కదా, అవును సార్. ఇప్పుడేమో సీత అన్నావు. నీకు రాముడు సీత అంటే చాలా ఇష్టమా? ఇష్టం సార్. చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట. సంగీతం నేర్చుకుంటున్నావు కదా? నేర్చుకుంటున్నా. ఓకే, నువ్వేం చేస్తావంటే సరళి స్వరాలు ఉన్నాయి కదా, అవును. అవి చక్కగా మెల్లిగా ప్రాక్టీస్ చేయి, శృతి తంబూర పెట్టుకొని. అవును సార్. అర్థమవుతోందా చెప్పింది? అర్థమవుతుంది. వెరీ గుడ్. చూడ చక్కని చంద్రికి అరచేతమై కంట, పాట చెక్కిన చిట్టికి బతుకంతా వెలుగంట. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ విజయనగరం నుంచి వస్తున్న పరమేష్. ఓకే, ఈరోజు ఏం పాట పాడబోతున్నాం? ఇవాళ నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి నా చెల్లి పాదాలు. బాగా పాడు. థ్యాంక్ యూ మేడం. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ శోక కళ్ళ ఓ సైక చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్ళలోని ముక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ వల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. భోగి మంటల జెండల్లో లేత వెన్నెల, కొండల్లో ఏటి పరుపుల ఊపుతున్న లయలు, బొమ్మల్లో సంధ్య వెలుగుల, కొమ్మల్లో కొత్త చిగురుల, మబ్బుల్లో వెండ మెరుపుల ఆమెకెన్న హొయలో. అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం, శిలైపోని మనిషుంటే మనిషే అహనం. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ శోక కళ్ళ ఓ సైక చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్ళలోని ముక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా
రాత్రిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా చక్కగా పాడావు, థ్యాంక్ యూ సార్. మంచి ఫీల్ ఉంది పాటలో. ఈ వయసులోనే నువ్వు ఇంత ఎక్స్ప్రెసివ్గా పాట పాడుతుంటే ఇంకా పెద్ద అయిపోయేప్పటికీ ఇంకా చాలా బాగా పాడతామని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ పాట విన్న తర్వాత నేను కూడా వచ్చి మీ వాళ్ళతో పోటాడతాను. నిన్ను 6వ క్లాస్లో ఎందుకు పెట్టలేదు? పాడొకసారి. గుండెల్లో భోగి మంటల జెండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుపుల ఊపుతున్న లయలో. ఈ శృతిలో బాగుంది. ఇది యాక్చువల్గా ఎక్కువ రేంజ్ లేదు కాబట్టి ఇంకా కూడా నువ్వు దీనికన్నా కూడా ఇంకా పై స్థాయిలో పాడచ్చు. తరారే రే తారే రా, అదేనా లాస్ట్ నోట్? అవును మేడం. అక్కడ లేకపోతే క్లియర్గా వినిపించదు అనమాట పాడుతున్నప్పుడు. అవును మేడం. ఓకే, సో ఇవన్నీ ఈసారి నుంచి దృష్టిలో పెట్టుకొని శృతి అలా సెలెక్ట్ చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. సరే మేడం. యాస్టీస్ ఈ సాంగ్ చాలా బాగా పాడావు, వెరీ గుడ్. ఆ లైన్ ఏంటి పరమేష్? పట్టపగలు ఎవరైనా పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. పాటలో హీరో తన హీరోయిన్ కురులను చూపించి పట్టపగలు రాత్రి చూపెట్టగలడేమో కానీ నేను అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం చూపెట్టగలను నీ పాట వినిపించి. ఎందుకంటే రాత్రి చల్లగా ఉంటుంది, నీ పాట వింటే ఖచ్చితంగా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు, చాంపులు పడతారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ కాకినాడ కాజా సువర్ణ జ్యోతి. ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? శ్రీవారి ప్రేమలేఖ సినిమాలోంచి మనసా తుళ్ళిపడి. ఓకే, చక్కగా పాడతావా? పాడతాను మేడం. ఆల్ ది బెస్ట్. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆశుభ గడియా వచ్చేను రాదు తొందర పడితే అలసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి. చదువా పదవా ఏముంది నీకు తళుకు కులుకు చేదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆశుభ గడియా వచ్చేను రాదు తొందర పడితే అలసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. కాకినాడ కాజా అని అనిపించుకున్నావురా చిట్టి తల్లి, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. అమ్మ మీ పేరేంటమ్మా? విజయ అండి. ఏ వయసులో గుర్తించారు పాపకి వరం ఉందని ఇలా చక్కగా పాట పాడగలదని?
తను 6 ఇయర్స్ నుంచి సీరియల్లో పాటలు అవి చూసి బాగా పాడేది సార్. ఓకే, ఇంట్లో ఇంకెవరైనా కూడా పాడతారా అండి? ఎవరు పాడరు మేడం. ఆహా. తనకు మాత్రమే ఈ వరం ఉందంటారు. అవును మేడం. ఓకే అండి. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. కాకినాడ కాజా కంటే ఇంకా స్వీట్గా ఉంది వాళ్ళు పాడుతుంటే ఈ పాట. పుత్తడి బొమ్మ పూర్ణమ కాదు, పుత్తడి బొమ్మ సువర్ణమ. సువర్ణజ్యోతి, సార్ సువర్ణజ్యోతి అంటే ఏంటని ఎవరినైనా అడిగావు నువ్వు? ప్లీజ్ సార్. నీకు తెలుసా? ప్లీజ్ సార్. సువర్ణజ్యోతి అంటే సువర్ణం అంటే బంగారం, జ్యోతి అంటే వెలుగు అనమాట. బంగారం లాంటి వెలుగు. నీ పాట కూడా బంగారంలా ఉంది. థ్యాంక్ యూ సార్. అందమైన ఈ కాకినాడ కాజా పాట తర్వాత చక్కటి నూజువీడు మామిడి పండు లాంటి ఓ మంచి పాట వినాలనుందా? అయితే విక్రమ్ స్వామి వస్తున్నాడు నూజువీడు నుంచి. ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? నేను సింహాద్రి మూవీ నుంచి అమ్మాయిన నానాయన సాంగ్. సరే అయితే ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ మేడం. గరమీన గలగాన గరతీతి వై మారే దియాన దికతే కూతురతీతి వై మా అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టాదుకేనా చాలే అని ఎవరైనా ఆపుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటనా అమ్మా నాన్న ఉంటే అమ్మా అమ్మ ఇబ్బందే కాస్తైనా అల్లరి చేసే వీల్లేదే అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టాదుకేనా సూర్యుడికి నానుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జో కొడుతుంటే రాతిరేల వెన్నెల కాస్తుందా నేను చేరేనా నలలనా ఎన్నటికైనా ఓపసికునా ఆడిందే ఆటంట పాడిందే పాటంట ఆపేందుకు అమ్మా నాన్న లేరంట సరదాగా రోజంతా తిరిగే నా ఊరంతా ఊరేగి చిరుగాలికి ఉండుంటే అమ్మా అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా ఉప్పొంగి సలయేటికి ఉండుంటే నాన్న అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టాదుకేనా చాలే అని ఎవరైనా ఆపుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటనా దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి ఆనందం మంచులు నేడే చూడాలి అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టాదుకేనా. నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? లాయర్ మేడం. లాయర్ అవుదాం అనుకుంటున్నావా? ఎవరిని చీల్చండాలి బాస్? దొంగని మేడం. దొంగలనా? ఓకే రైట్. పాట బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీతో పాటు పాడే పార్టిసిపెంట్స్ అంతా కూడా నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే అందరూ సింగర్ అవ్వాలనుకుంటున్నారు, అందరూ అలా చెప్పారు. నువ్వు లాయరే అవుదామని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చావు? నాకు లాయరే ఇష్టం సార్. సింగర్ ఇష్టం లేదా? అంటే లాయర్ అయ్యి ఆ తర్వాత సింగర్ అవుతాను సార్. ప్రస్తుతం సింగర్గానే ఉన్నావు కదా? అవును సార్. ముందర అయితే సింగర్ అయ్యావు కదా, తర్వాత కదా లాయర్ అయ్యేది. నువ్వు అనుకున్నా ఫస్ట్ సింగర్ అవుతావు, తర్వాత లాయర్. అంతే సార్. విక్రమ్ మేడం
అందరు పార్టిసిపెంట్స్కి ఇస్తున్న సజెషన్ ఇది, నువ్వు కూడా కొంచెం శృతి ఎక్కువ పెట్టుకో. నీకు రేంజ్ ప్రాబ్లం లేదు, వాయిస్ ప్రాబ్లం లేదు, శృతి పక్వంగా పాడుతున్నావు, అస్సలు శృతి డిఫరెన్సెస్ రావట్లేదు, పిచ్చింగ్ అది చాలా కరెక్ట్గా ఉంది. శృతి విషయంలో ఈసారి నుంచి ఆ జాగ్రత్త తీసుకో, చాలా బాగుంటుంది. ఈ పాట పాడింది కీరవాణి గారు తమ్ముడు కళ్యాణి మాలిక్ గారు. తర్వాత ఈ పాట గురించి కీరవాణి గారు ఒకటి చెప్పారు నాకు. ఆయన కవ్వూరులో ఉంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే లంబాడీ వాళ్ళు పాడుతూ ఉండేవారు అనమాట ఈ పాట. ముందు ఒక తెలుగు కాకుండా ఇంకో భాషలాగా వస్తుంది కదా ఇదే ట్యూన్లో. గిరణి మే గలగాన గిరతి వాయ్ మారే దియాన తికదే కూతురతి వాయ్ మా. ఈ లైన్స్ని ఒక అమ్మాయి నేర్పించిందంట కీరవాణి గారికి. అక్కడి నుంచి సింహాద్రి సినిమాలో ఇది ట్యూన్గా వాడారు అనమాట. తర్వాత నీ పాట విషయానికి వస్తా. నువ్వు లాయర్ అవుదాం అనుకుంటున్నావు కదా. అవును సార్. లాయర్ ఏం చేస్తాడు, వాదిస్తాడు కదా. వాదించేటప్పుడు పాయింట్ ఉన్నా కూడా కొంచెం గట్టిగా వాదించాలా. అవును సార్. నువ్వు తక్కువ శృతి ఎంచుకున్నావు కదా, అందుకని చాలా తక్కువ వాల్యూమ్లో పాడావు అనమాట. పాట అంతా కరెక్ట్గానే పాడావు, కానీ సౌండ్ తక్కువ వచ్చింది. ఇంకొంచెం శృతి పెంచుకున్నావు అనుకో, నీ గొంతుకు సరిపోద్ది, అప్పుడు బాగా వాదిస్తావు. సరేనా? సరే సార్. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరి ఈ చిన్నారి గళాలతో పాటు అక్కడ ఒక గాన కోకిల కూర్చునుంది, గోపికా పూర్ణిమ. మరి ఆవిడ గళ నుంచి ఒక పాట వినాలి కదా. వేణు మాధవా వేణు మాధవా ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమేదా, తనువును నిలువున కొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది, వేణు మాధవ నీ సన్నిధి. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ శ్రావ్యమైన పేరు పెట్టుకున్న శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. శ్రావ్య, అందమైన పేరు పెట్టుకున్నావు, బుట్టబొమ్మలా ఉన్నావు, చక్కగా పాడుతున్నావు, బోల్డ్ అంత బాగా చదువుకుంటావు. ఏం అవ్వాలనుకుంటున్నావు? వాట్స్ యువర్ ఎయిమ్?
నాకు పెద్దయ్యాక ఒక ప్లేబ్యాక్ సింగర్, ఇంకా కెమిస్ట్రీలో ఒక ప్రొఫెసర్ అవుదామని. వావ్, యు వాంట్ టు టీచ్. అండ్ వై ఓన్లీ కెమిస్ట్రీ తల్లి? నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? నేను గుండమ్మ కథ చిత్రం నుంచి సన్నగా వీచే చల్లగాలికి అనే పాట పాడబోతున్నాను. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే. అవి తలచిన ఏమో సిగ్గాయే, కనులు తెరచిన నీవాయే, నీ కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే, నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే. కలవరపడినే కనులు తెరువన కంటి పాపలో నీవాయే, ఎచ్చట జూచినా నీవాయే, కనులు తెరచినా నీవాయే, కనులు మూసినా నీవే నాయే. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? పాట పాడుతున్నప్పుడు రిథిమ్ లేకుండా సాకి వచ్చి లైన్స్ పాడావు కదా, అవును సార్. అవి పాడినప్పుడు కొన్ని చోట్ల డ్రాగ్ చేస్తున్నావు. ఫస్ట్ సన్నగా పాడావు చూసావా? సన్నగా వీచే, అంత సన్నగా లేదు, కొంచెం చిన్నగా ఉంటుంది అది. ఇలాంటి పాటలు పాడడం చాలా కష్టం. 98.9% బాగా మెప్పించావు. ఇంకా నువ్వు బాగా పాడగలవు. కొంచెం టెన్షన్ వల్ల బాగా ఇంకా పాడగలిగినంత బాగా పాడలేదేమో అని అనిపించింది. నువ్వు క్లాసికల్ నేర్చుకుంటున్నావు కాబట్టి బాగా ఇది ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగా పాడగలవు. ఓకే మ్యామ్. శ్రావ్య, నీకు కెమిస్ట్రీ ఇష్టం కదా? అవును సార్. ఈ పాటలో నువ్వు ఒక మంచి పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి ట్రై చేసావు. అయితే పెర్ఫ్యూమ్ బాగా వచ్చింది, కానీ దాని కలర్ కొంచెం బాగా రావాలి. ఆ ఈక్వేషన్ ఎంత తెలుసుకుని గురువుగారు చెప్పారు కదా, మిగతా పాటలు బాగా పాడతాం అనుకుంటా. ఓకే సార్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ రాకేష్ ఫ్రమ్ భీమవరం. ఈరోజు ఏం పాట ఎంచుకున్నావు? నేను పాడబోయే పాట పేరు జాబిల్లి కోసం ఆకాశం అల్లే. బాగా పాడు. సరే మేడం. జాబిల్లి కోసం ఆకాశం అల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశం అల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై,
పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నన్ను నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. చాలా బాగా పాడారు నాన్న. థ్యాంక్ యూ మేడం. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఆకాశాన్ని మాత్రం అదేమిటో ఒక రకమైన తమాషాగా పాడావు. ఒకసారి పల్లవి పాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే ఆకాశమల్లే కదా. సరే సార్. విని నేర్చుకునేటప్పుడు ప్రతి నోటు అబ్జర్వ్ చేస్తూ పాడాలి. సరే సార్. తారారారా 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 తారా తర తార తర తార తరరా తారారారా రారారారా తారారారా రారారారా తారారారా తారారారా. ఇలాంటి పాటలు పాడడానికి ఇంకొంచెం ప్రాక్టీస్, ఇంకొంచెం అనుభవం అవసరం నీకు. ఏనా? ఓకే మేడం. ఓకే నాన్న, గుడ్ లక్. కష్టమైన పాటని ఎలా పాడాడు? కష్టమైన పాటను అతను ఏ పాయింట్లోనూ అనుకోలేదు, చాలా సులువుగా పాడాడు. అప్పుడు నాకు సందేహం వచ్చింది, ఎందుకు ఇంత సులువుగా ఎలా పాడుతున్నాడు అని. చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటే ఓ సమాధానం దొరికింది. చేపకి ఎగరడం వచ్చు, పక్షికి ఎగరడం వచ్చు, నెమలకి ఆడడం వచ్చు, రాకేష్ పాడడం వచ్చు, అంతే. టీమ్ ఏలో మరి ఈ రోజు ఈ ప్రిలిమ్స్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్, ది లాస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది కాత్యాయని. ఈరోజు ఏం పాట సెలెక్ట్ చేసుకున్నావు? ఈరోజు నువ్వు లేక నేను లేను మూవీలో నుంచి ఏదో ఏదో అయిపోతుంది అనే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను మేడం. ఆల్ ది బెస్ట్, డూ వెల్. ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది, నిన్నే చూడాలని, నీతో ఉండాలని, నేనే ఓడాలని, నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది, నీ పిలుపే వినిపిస్తుంది. అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగనుకుంటే భావన, ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది. ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే, మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే, ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే, ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే, ఏమీ పాలు పోక సగపాలేను వయ్యాక, ప్రాయం వచ్చినాక ఈ పరువం మాగలేక, నువ్వే కావాలని, నిన్నే కలవాలని, మనసే విప్పాలని, మాటే చెప్పాలని, ఒళ్ళంతా పులకిస్తుంది, తుళ్ళింత
వెలిగిస్తుంది. అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన, అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. లయలో శృతిలో చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు పాట విని పాట నేర్చుకుంటే పాట చాలా బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాత్యాని బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది పాటలో, వెరీ గుడ్. కాకపోతే చాలా చోట్ల కొంచెం శృతి అటు ఇటు అయింది. కాచాయిని అమ్మవారి పేరు పెట్టుకున్నావు, కమ్మగా పాడగలుగుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. నమ్మకం పెంచుకో, నీ మీద చాలు, ఇంకా బాగా పాడతావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రిలిమ్స్లోని ఈ మొదటి ఎపిసోడ్లో టీమ్ ఏలో కానీ అండ్ టీమ్ బి వాళ్ళ మొదటి ఎపిసోడ్లో కానీ ఎలిమినేషన్ ఉండదు, బట్ డేంజర్ జోన్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో తక్కువ మార్కులు సాధించిన వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా సాధన చేసి మంచి పాటలు పాడగలిగితే ఆ డేంజర్ జోన్ నుంచి బయటపడగలుగుతారు. డేంజర్ జోన్లో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎలిమినేట్ కాబడతారు. మరి ఈ వారం టీమ్ ఏలో 7గురిలో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకునే ముందు పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొద్దాం. డేంజర్ జోన్లో ఎవరున్నారు అంటే మార్కులు కొంచెం తక్కువ వచ్చాయి. ఆ తక్కువ వచ్చిన దగ్గర మనం బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ టైం ఆ డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో లెట్స్ సీ డేంజర్ జోన్లో ఎవరెవరున్నారు ఈ వారం. టీమ్ ఏలో మోహన్ కృష్ణ గారు. ఈ ఎపిసోడ్లో డేంజర్ జోన్లోకి వెళ్ళిన వాళ్ళంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రాకేష్, తర్వాత కాత్యాయని. ఆల్ రైట్ రాకేష్, డేంజర్ జోన్ అంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయని అర్థం. మరి నెక్స్ట్ టైంకి జడ్జెస్ ఇచ్చిన సలహాలు విన్నావు కదా, అవి పాటించి ప్రాక్టీస్ బాగా చేసుకొస్తావా? ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను మేడం. ఆల్ రైట్ రాకేష్, ఇంకా చాలా మీరు బాగా పాడుతున్నారు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని అర్థం. కాత్యాయని నువ్వేమంటావు? నెక్స్ట్ ఎపిసోడ్కి నువ్వు ఆ డేంజర్ జోన్ నుంచి బయటికి రాగలవా? ఎప్పుడు రాగలవు? ఎలా అయితే రాగలవు? బాగా ప్రాక్టీస్ చేస్తే రాగలుగుతాం.